టీడీపీ పార్టీ నుంచి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. సార్ ఏంటి ఏమో అంటారు కదా, ఊరిమి మంగళం మీద పడ్డది అన్నట్టుగా నిన్న ఏదో సందర్భం ఏదో జరుగుతూ ఉంటే దీంట్లో మళ్ళీ మీ ప్రస్తావన ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పవన్ గారు సార్, తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి మీద ఒక రకంగా సరే పార్టీ వేరైనప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణను తీసుకొచ్చిండని ఒక అభిమానం ఉండేది మాకు. ఆయన అధికారం కోల్పోయినా కూడా కొంత సానుభూతి ఉండేది. కానీ నిన్న ప్రెస్ మీట్ తోటి ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోయిందండి. పచ్చి అబద్ధాలు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన అతను 74 సంవత్సరాల ఏజ్ లో ఈ తెలంగాణ సమాజానికి ఒక లెజెండ్ గా ఉండాల్సినటువంటి, ఒక మార్గదర్శకుడుగా ఉండాల్సినటువంటి, యువతకి మార్గదర్శకుడుగా ఉండాల్సినటువంటి కేసీఆర్ నిన్న ఏం మాట్లాడిందండి? ప్రతి అక్షరం అబద్ధం 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 అబద్ధం, ప్రతిదీ అబద్ధమేనండి. ఆన్ రికార్డ్స్ ఉన్నాయి అన్ని. ఆయన మాట్లాడిన వాటిలో అన్ని రికార్డ్సే ఉన్నాయి. ఏం చెప్తాడండి? 10 సంవత్సరాల కాలంలో అధికారం వచ్చింది, కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది కాబట్టే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకొని, సరే నువ్వేమేమో చెప్పినావు, నీ గొప్పతనమే అన్నావు, నువ్వేదో స్టేట్మెంట్లు ఇస్తే నువ్వేదో భూమి ఆకాశం అయిద్దంటే 13 కోట్లు మోకాళ్ళ మీద పోయి నడిచి ఇచ్చిండని ఒప్పుకుంటా. అవన్నీ ఆనాడు వెనుకబడ్డ ప్రాంతం అనే తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసిందండి. భీమా, నెట్టెంపాడు, ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ కూడా, కోయల్ సాగర్ ఇవన్నీ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అవును, వారు చెప్పేది 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 20 ఏళ్ల టీడీపీ పాలనలో ఈ పాలమూరు వస్తున్నా దాని అంతటి మొత్తం మాట్లాడతా. అట్లా పడ్డదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నాక నువ్వు మాతో పొత్తు పెట్టుకున్నాక 2004-8లో ఏం చేసావయ్యా? నువ్వు కూడా ఎంపీగా ఉండి దత్తత తీసుకున్నావు కదా. పార్లమెంట్ నుంచి కనీసం ఒక్క స్కీమ్ అయినా మహబూబ్ నగర్ తీసుకొచ్చావా అని అడుగుతున్నా. అది అయిపోయింది. తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చావు. నువ్వు అధికారంలోకి వచ్చినా మేము కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కేవలం 1000 కోట్ల రూపాయలు పెట్టాయా మహబూబ్ నగర్ ప్రాజెక్టులు మొత్తం కూడా, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయన్నావు. పెట్టావను? 3 సంవత్సరాల కాలంలో రూపాయి కూడా చించలేదు. ఆ తర్వాత పెట్టాడు, కొద్దిగా పెడితే ఏదో కొన్ని పారిని. రెండోది, అసలు నువ్వు ఈ ప్రాంతానికి, రంగారెడ్డి జిల్లాకి, నల్లగొండ జిల్లాకు నష్టం చేసిన వ్యక్తివే నువ్వు. 100% నీ సొంత తెలివితేటలతోటి నేను ఇంజనీరింగ్ డిజైన్ చేస్తున్నానని కాళేశ్వరం పెట్టినావు. ఆనాడు రాజశేఖర రెడ్డి మొదలు పెట్టినటువంటి చెవెళ్ళ కనుక ఉన్నట్లయితే, ఇవాళ ప్రాణహిత చెవెళ్ళ ఉన్నట్లయితే నా రంగారెడ్డి జిల్లా, నా నల్లగొండ జిల్లా బ్రహ్మాండంగా నీళ్లు వచ్చాయి. కానీ నువ్వేం చేసినావు? నీవు ప్రాంతీయ పార్టీ, నీకు ఉప ప్రాంతీయ పార్టీ భావాలే ఎక్కువ. నీ అల్లుడు, నువ్వు, నీ బిడ్డ అందరు పోటీ చేసే ఉత్తర తెలంగాణలో నువ్వు కాళేశ్వరం కట్టినావు, కానీ దక్షిణ తెలంగాణ మీద సీతకన్నేసినావు. నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మిత్రులు, మన విలేకరులు అంతమంది ఉన్నారు, ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయినారు. ఏమండి, ఉద్యమం అయిపోయిన తర్వాత 2 ప్రాజెక్టులు ఒకేసారి మొదలు పెట్టినావు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ఎందుకు 1,30,000 కోట్లతో పూర్తయింది? నా పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు? దీన్ని నీవు కాదా బాధ్యుడు? అంటున్నా. ఇవాళ వచ్చిన గవర్నమెంట్ అడుగు. ప్రభుత్వం మీద ఉన్నోళ్ళని అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా ఉంది. మరి ఏంటి సార్ మర్మం ఏంటి దీంట్లో? చంద్రబాబు నాయుడు గారి పేరు మళ్ళీ ప్రస్తావన తేవడానికి ఏంటి? పవన్ గారు దానికే వస్తున్నా. ఇవన్నీ నీ కింద పెట్టుకొని ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడి, ఏమి లేదు, ఒక్కటే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయారు. గ్రామ పంచాయతీలో వాళ్ళు పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీతో వస్తామనుకుంటే దెబ్బతీసేది ప్రజలంతా కూడా. వీళ్ళ పరిపాలన సాధ్యం కాదని, అల్లుడు కొడుకు వల్ల కావట్లేదని చెప్పి చిన్న కట్టబట్టుకొని వచ్చిండు. ఇవాళ మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తిస్తుండు. టిఆర్ఎస్ అనే మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ని పోగొట్టిండు. ఇంకేందండి చరిత్ర? ఎంతకాలం అండి? 12 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చేసి. తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ సమాజం ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోరుకుంటుంది. నీ తెలంగాణ సెంటిమెంట్ కాదు. చంద్రశేఖరరావు అనుకుంటుండు కృష్ణా జలాల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్ర అనే వాళ్ళ మీద మనం ఒకటి పెట్టుకొని మళ్ళా ప్రజల్లోకి వెళ్తే వాదం లేసి వస్తుంది, ఉవ్వెత్తున్నాను. అది పోయింది చంద్రశేఖరరావు గారు. ఇంకా మీరు 1999లోనే ఉన్నారు. ఇవాళ 2026 నడుస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మాట్లాడిండు వ్యక్తిగతంగా.
ఒకసారి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే నీ కొడుకు తప్పుడు మాటలు మాట్లాడటం వల్ల నువ్వు ప్రభుత్వానికి దూరం అయి ఫామ్ హౌస్ లో పడినావు. మళ్ళా ఇవాళ ఎగైనా పడుతున్నాను. నేను దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా భారత రాష్ట్ర సమితికి, రేపు లోకల్ బాడీస్ లో మీరు గెలుచుకోండి, చూస్తాం మీ సంగతి. చెప్పారు కదా పార్టీ గుర్తు లేదు కాబట్టి పార్టీ గుర్తుతో వెళ్తే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని చెప్తున్నారు కదా ఆయన. ఇంకా ప్రాంతీయవాదం సార్ ప్రసాద్ గారు, పార్టీ గుర్తుతో వెళ్తే ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది చూద్దామంటున్నారు కదా వారు కూడా. పార్టీ గుర్తు లేకపోతేనే ఎంతో కొంత సరే పోనీలే అని చెప్పి గ్రామ పంచాయతీలో గెలిపించారు. అసలు రేపు పార్టీ గుర్తుంటే వీళ్ళ అడ్రస్ ఉండదండి. నేను ఇవాళ చెప్తున్న వర్డ్స్ మళ్ళీ మీరు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిన తర్వాత మీరు దీన్ని మళ్ళీ రీచేయాలి, దీన్ని మళ్ళీ రీప్లే చేయాలి దీన్ని. నేను ఇవాళ చెప్తున్న దాన్ని నేను అడుగుతున్నా. ప్రభుత్వం వచ్చింది, హామీలు ఇచ్చారు, ప్రజలకు ఎంతవరకు ఉంది, పేద ప్రజల అండగా నిలబడండి. ఈ హామీ ఎందుకు రాలేదు, ఎందుకు వస్తుంది, ఏం చేస్తున్నారని కానీ రాజకీయ ద్వేషంతో అధికారమే ధ్యేయంగా నేను మళ్ళా వాదాన్ని రెచ్చగొడతా, తెలంగాణ ఆంధ్ర ప్రాంత వాదాన్ని తెలంగాణ వాదాన్ని రెచ్చగొడతా అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా సార్? అట్లాంటి ప్లాన్లు ఉన్నాయా సార్? పవన్ గారు, ప్రసాద్ గారు, లేదు మీరు కూడా యాక్టివ్ గా మీ పార్టీ కూడా ముందుకెళ్లే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో? ఇవాళ మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ తోటి మేము యాక్టివ్ అయినాం కదా, మళ్ళీ ఇస్తున్నాం కదా, ఇప్పుడు తప్పదు కదా. అంతేనా? చంద్రశేఖరరావు ఒక రకంగా చేయాలా, తెలుగుదేశం పార్టీని కూడా ముందు తీసుకొచ్చి పెట్టిండి. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు రండి అని పిలిచినట్టు అయింది, మిమ్మల్ని మళ్ళీ యాక్టివ్ చేశారు వారు, అంతేనా? మిమ్మల్ని యాక్టివ్ చేశారు, డెఫినెట్ గా చేశారు. రెండోది, గతంలో 2023లో కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మేమంతా డల్ అయిపోయినాం, ఇక్కడ పోటీ చేయట్లేదు కదా అని. అదే కదా, కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి మీరు ధర్నాలు ఆడ చేసుకోండి, చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఏం సంబంధం, 17 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎంత అన్నా జరిగిందంత ఇక్కడే కదా. హైటెక్ సిటీ కావచ్చు, లేదంటే అవుటర్ కావచ్చు, ఇక్కడ అంతా కూడా సంఘీభావం తెలుపుతూ జరిగాయి కదా. వారిచ్చిన స్టేట్మెంట్ నష్టాన్ని చవి చూచి కూడా మళ్ళా చంద్రశేఖరరావు ఇయ్యాల నిన్న చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకుందంటే ఇక వారికి రాబోయే రోజుల్లో చరిత్ర చెప్తుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏదో వైజాగ్ లో చేసుకున్నప్పుడు వాళ్ళ అటెండర్లు, వాళ్ళ డ్రైవర్లు ఎవరితో, నేను చంద్రశేఖరరావు గారికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇది నిరూపణ చేస్తే మేము తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బంద్ పెట్టుకుంటాం. చెప్పారు కదా డమ్మీ కుదుర్చుకోవడం ఆయనకు సో ఇక్కడ కూడా అట్లాంటిదే నడుస్తోందని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తా అండి, చంద్రశేఖరరావు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడంటే, మాతో పొత్తు పెట్టుకున్న రోజు, ఉమ్మడి సభ పెట్టిన రోజు రాజశేఖర రెడ్డికి చెప్పిండు 10,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్న దాన్ని చంద్రబాబు నాయుడు ఎకానమీ సిస్టమ్ తోటి ఇంత పైకి తీసుకుపోతే దాని మీద రాజశేఖర రెడ్డి పెత్తనం చేస్తుండని మాట్లాడిన నువ్వు అసలు మాటకు పొంతనే లేదు. సిరిసిల్ల ప్రాంతంలో అన్నారు బహిరంగ సభలో. ఎస్, తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎట్లా నమ్మాలా కేసీఆర్ గారు? మిమ్మల్ని ఎట్లా నమ్మాలా? మీరేమన్నారు? 100 రోజులు ఇస్తున్నాం అన్నారు, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు అయిపోయింది, 600 రోజులు గుర్తొచ్చిందా నీకు ప్రభుత్వం మీద? ఏం లేదండి, ఇక్కడ ఏమైందంటే ఇంటి సమస్యతో సతమతవుతాడు కేసీఆర్. ప్రజలు రాజ్యాధికారాన్ని దూరం చేశారు, ఇక దూరం. నేను అడుగుతున్న అస్సాం గోవంతక పార్టీ ఆ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు